వయ్యో వంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. క్రమలు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి కూడికను ఏర్పాటు చేసుకునే కుటుంబీకులకు, కూడి వచ్చిన మీకు, దూరం నుండి దేవుని మాటలు ఆసక్తితో వింటున్న గ్రామస్తులకు, లైవ్లో ఉండి దేవుని మాటలు వింటున్న బిడ్డలకు శుభవందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. బైబిల్ తీయాలి అందరూ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. కొంచెం ఈ స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఇదిగో ధనవంతులారా అని పిలిస్తే బాగానే ఉంది పిలుపు కదా. ధనవంతులు అంటే ఎవరు చెప్పండి. ఏ రోజుకు ఆ రోజు తినటానికి ఉన్న వాళ్ళని ధనవంతులు అంటారా చెప్పండి. సంవత్సరాలకు సరిపడా ధాన్యం, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ధనవంతులు అంటాం. భక్తుడు అంటున్నాడు ధనవంతులారా అని పిలుస్తున్నాడు. ఇదిగో ధనవంతులారా ఏం చెప్తాడు అని ఆసక్తిగా చూస్తుంటే ఏదన్నా మంచి కబురు చెప్తాడేమో. ఇంకా ధనం వచ్చి పడద్దు మీకు, ఇంకా సౌభాగ్యవంతులు అవుతారు మీరు, ఇంకా గొప్పవాళ్ళు అయిపోతారు మీరు, ఇంకా డబ్బులు సంపాదిస్తారు మీరు అని చెప్తారేమో అనుకుని పాపం కదా. దీవించబడినప్పటికీ మనం ఇంకా ఏం కోరుకుంటాం? ఇంకా దీవించబడాలని కోరుకుంటాం. మన ఆశలకు పరిమితి లేదు. ఎన్నో కోరికలు, ఇంకా ఇంకా ఏదో సంపాదించుకోవాలి, ఇంకా ఏదో కలిగి ఉండాలి. మంచిదే, తప్పేమీ లేదు. కానీ కలిగి ఉండడం కొరకు మనం ఎంచుకునే మార్గాలే ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు ఎలాగోలా సంపాదించేయాలని తాపత్రయం. దేవుడు పైనున్నాడు, ఆయన ఆకాశం నుండి అన్నీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కన్నుకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు తెలియందంటూ ఏది, ఎవరి గురించి ఎవరికి, లేకపోతే ఎవరి గురించి దేవునికి ఎవరు చెప్పవసరలా. ఇదిగో ప్రభువా మా ఇంటి పక్కన ఉన్నాడే ఆడంత దుర్మార్గుడు లేడయ్యా అని నువ్వు చెప్పవసరలా. నువ్వు చెప్పకుండానే నిజమెంతో, యథార్థత ఎంతో, దుర్మార్గత ఎంతో అంతా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట చెప్పి తప్పించుకో, అమ్మా స్టడీ ఎవరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి తప్పించుకోవచ్చు.
కదా. కొద్దిమంది స్టడీ అవర్ పేరుతో వెళ్తారు, ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. నువ్వు రాజు అయినా, నువ్వు ధనవంతుడవైనా, నీవు జ్ఞానివైనా, నీవు బలగం ఉన్న వ్యక్తివైనా దేవుని దగ్గర నుండి తప్పించుకోలేవు. నీవు చేసినవన్నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఎండవేళ ఒక స్త్రీతో ప్రభువారు మాట్లాడుతూ ఆమె చేసిందంతా చెప్పాడు. ఆమె బ్రతికంతా ఆమెకు వివరించాడు. అంటే సోది చెప్పడం కాదు ఇది. కొద్దిమంది ఊరికే సోది చెప్తారు, ఏదేదో మాటలు చెప్తారు. జ్యోతిష్యం చెప్పడం కాదు. అర్థమవుతుందా? నీవు చేసినవన్నీ నీతో చెప్పే ప్రభువు, నీ గురించి అంతా ఎరిగిన ప్రభు ఆయన. దేవుని స్తోత్రం. వెళ్ళిపోమని చెప్పేవాడు కాదు. మన పుట్టగతులన్నీ తెలుసు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుష్యుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వస్తే అంటాడు, ఇదిగో నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావని అక్కడున్నప్పుడే నేను నిన్ను చూశాను అంటాడు. అమ్మో అమ్మో, ఏమున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో? దేవుని వాక్యం బోధిస్తుంది, మీ మీదకి ఉపద్రవం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక పిల్లోడు ఇట్లా కత్తిరేసుకొచ్చాడు. చాలా మంచి పిల్లాడు. చెడిపోవడానికి ఎంతసేపు పడుతుంది? ఇటు రెండు బొర్రలు వేసేసాడు, ఇటు తీసుకొచ్చాడు. వాడిని అందరి ముందు నుంచోబెట్టి చెప్పా, ఒరే పైన ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడు, ఆయన అందరి లెక్కలు చెప్పండి పైసాతో సహా లెక్క కట్టి ఎవరు ఒళ్ళో పోయాలో, ఎవరికి ఎంత పోయాలో అంత పోస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా బాబుని లెక్క చేయకుండా, మాస్టర్లు అంటే లెక్క చేయకుండా ఇప్పుడు మీరు తిరుగుతున్నారా? తిరగండి, మీ ఇష్టం. కానీ పైన ఒక ఆయన ఉన్నాడు, మీ ఒళ్ళో పోస్తాడు లెక్క కట్టి. లెక్క లేకుండా తిరిగావా, తర్వాత దానికి చెప్పండి ఎంత ఇవ్వాలో అంత ప్రతిఫలం లెక్క కట్టిస్తాడు, లెక్క కట్టిస్తాడు. ప్రియులారా, సజీవుడైన దేవుడున్నాడు. అర్థమవుతుందా? భక్తులారా, మీరు ఆరాధించారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, మీ ఆరాధనకు మెచ్చి మీకు ఇదిగో ఇంత ఇచ్చేస్తున్నాను సంబరపడిపోయే దేవుడు కాదు ఆయన. మన లెక్కలన్నీ చూసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి ఎంత మాత్రము ఆయనకు చీకటి కాదు. రహస్య స్థలాలు ఎంత మాత్రము ఆయనకు కనబడకుండా పోవు, కనబడకుండా పోవు. ఏదైనా జరిగితే దాన్ని చేయడానికి టైం పడుతుంది. ఎలా జరిగింది ఏంటి ఎంక్వైరీ చేసి 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 ఆరాధీసి కదా. మన విశ్వాసుల్లో కూడా కొద్దిమంది చెప్పండి సిబిఐలోనో లేకపోతే సిఐడి ఆఫీసులోనో ఉండాలనుకుంటా నేను. అసలు ఎంత ఎంక్వైరీ చేస్తారంటే మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ లాగుతారు. పాపం కాజలో ఉండిపోయారు కానీ మీరు ప్రభు కృప చూపలక చూపితే మరి ఎక్కడో పెద్ద ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయిపోయేవాళ్ళు మీరు. యేసు రక్తమే జయం. ఎంత ఆరానో. ఎవరు చెప్పారు నీకు, ఏమన్నారు నీకు? అది అది ప్రతిదీ ప్రతిదీ ప్రతిదీ. కొద్దిమంది అయితే రికార్డింగ్లు, ఏం రికార్డింగ్లు, కాల్ రికార్డింగ్లు పెట్టేసుకుని మరి ఆధారాలు, ఇదిగో పలానా ఆయన ఇట్లా మాట్లాడాడు, ఇదిగో ఇదంతా పలానా ఆయన ఇట్లా చేశాడు, ఇదిగో ఇదంతా. యేసు రక్తమే. నీ మట్టి బుర్రకే నీ తెలివితేటలుంటే నిన్ను కలుగజేసిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో, ఏమేమి సంపాదించావో, ఎలా తిరిగావో, ఏమి చేశావో, ఎలా ప్రవర్తించావో, ఏ విధంగా నమ్మకంగా జీవించావో, ఏ విధంగా అపనమ్మకంగా జీవించావో, ఏ విధంగా ఇష్టానుసారంగా బ్రతికావో, అవిధేయతలో ఆనందిస్తూ లోకరీతిగా బ్రతికావో అంతా తెలుసు ఆయనకి, అంతా తెలుసు ఆయనకి. అందుకే అంటున్నాడు, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చాడు ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువండి. ఉపద్రవాలని తెలుసా? భయంకరమైన ప్రమాదం కాచుకొని ఉంది.
ప్రమాదం కాల్చుకొని ఉంది. మీ డబ్బు మిమ్మలను నరకం నుండి తప్పించలేదు. మీ కులం మిమ్మల్ని నరకం నుండి తప్పించలేదు. మీ మతం మిమ్మల్ని నరకం నుండి తప్పించలేదు. మీకున్నటువంటి అందం మిమ్మల్ని నరకం నుండి తప్పించలేదు. మీకున్న చదువు మిమ్మల్ని నరకం నుండి తప్పించలేదు. మీకున్నదేది మీకు అక్కరకు రాదు. మీరు దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తే తప్ప మీరు ఆ ఉపద్రవం నుండి తప్పించుకొనలేరు. హల్లెలూయా. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి. ఇప్పుడు బాగానే ఉంది అనుకున్నావా? ఇప్పుడు సంతోషంగానే గడిచిపోతుంది అనుకున్నావా? ఇప్పుడు ఆనందంగానే ఉందనుకుంటున్నావా? సకల సౌకర్యాలు ఉన్నాయి అనుకున్నావా? కదా, అసలు ఎండలు వచ్చినాయో లేదో మొదలెట్టేశారు. మొత్తం కూలర్లే. ఏ షాపు నిండా చూసినా. డబ్బు ఉన్నోడికి ఏం దొరుకుద్ది చెప్పండి? అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. ఏసీ కావాలంటే ఏసీ పెట్టించుకుంటాడు, కూలర్ కావాలంటే కూలర్ పెట్టించుకుంటాడు, ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ పెట్టించుకుంటాడు. చెప్పనండి, ఏది కావాలంటే అది దొరుకుద్ది డబ్బుతో. వస్తువులు, సౌకర్యాలు. కొద్దిమంది అనుకుంటున్నారు డబ్బుతో దేవుడిని కూడా కొనేద్దామని. డబ్బు ఇస్తుందండి, దేవుడు మా పార్టీకి వచ్చేస్తాడండి, ఇక మేమేం చేసినా పర్లేదండి అనుకున్నారు. దేవుడిని లంచగొండి చేస్తారా? దేవుడు నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఆయన. దేవుడు అంటే ఎవరనుకున్నావు? దేవుడు అంటే ఎవరనుకున్నావు కదా? ఒక చోట అంటాడు, నీవు ఇట్టి పనులు చేసినను నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నేను నీలో ఒకడు వంటి వాడిని అనుకున్నావు. నీవు కాదు కాదు, నీ ముందు ఒక్కొక్కటి పెడతా. హల్లెలూయా. 50వ కీర్తన చదవండి ఆ మాట. 21వ వచనం. 50వ కీర్తన 21వ వచనం. 21 ఎట్టి పనులు నీవు చేసి. ఊరికి పైకి 2 మాటలు చదవండి. ఏం పనులు చేశాడో. నీవు నా మాటలను నీ వెనకను కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. పనులు నీవు చేసిన. అదిగో ఎన్ని పనులు చేశాడో చూసారా? నేను మౌనినై ఉంటిని. ఇంకొకసారి చదువుకుందాం. పై ఇంకోసారి చదవండి. దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కథలను వివరించుటకు నీకేమి పని? ఎన్నో వచనం చదువుతున్నాం? 16వ వచనం. 50వ కీర్తన 16వ వచనం నుండి చదువుతున్నాం. వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. త్రోసివేశావు. దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించావు. వ్యభిచారులతో సాంగత్యం చేశావు. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక ఏది కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు. ఎన్ని పనులు నీవు సారా? ఈ పనులు చేస్తున్నావని తెలియదా దేవునికి? తెలీదా అనుష? చాలా మంది మనం అనుకునే మాట ఏంటంటే, పిల్లి అనుకుంటుంది అట్టాగు కళ్ళు మూసుకుని దాకలో మొహమంతా దాంట్లో పెట్టేసి ఇక నన్ను ఈపి మీద ఒక్కడి పడితే చెప్పండి, ఒక్కడి పడితే అప్పుడు అర్థం అది మొత్తానికి ఏదో జరిగింది. ఎవరో నన్ను చూశారు. చూడలేదు అనుకున్నాను కానీ చూశారు. దొరికిపోయా. దొరకవా నువ్వు? దొరకవా? తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, నీవు తప్పించుకొందువా దేవుని యొద్ద
నుండి రాజు అయినా అధికారివి అయినా నీవు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందువా నీవు తప్పించుకుందువా తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి నీవు తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి ఆదాము తప్పించుకొనినా కయ్యేను తప్పించుకొనినా ఆదాము తప్పించుకొనినా కయ్యేను తప్పించుకొనినా అననీయ సపెరాలు ఆత్మను మోసము చేసి అననీయ సపెరాలు ఆత్మను మోసము చేసి హతులైపోయిరే తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి నీవు తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి రాజు అయినా అధికారివి అయినా నీవు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందువా నీవు తప్పించుకుందువా. హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు దాగగలరు? ఎవరు మరుగై ఉండగలరు? ఎవరు తప్పించుకొనగలరు? కదా, నీ తల్లిదండ్రుల దగ్గర నుండి నువ్వు తప్పించుకోవచ్చు, చట్టం నుండి తప్పించుకోవచ్చు. కొద్దిమంది దోషాలు చేసి దొరబాబులాగా తిరిగే వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద. అర్థమవుతుందా? ఒకవేళ చట్టం నీకు చుట్టమయ్యి దర్జాగా తిరుగుతున్నామేమో ఈ భూమి మీద, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త పైనుండి చూస్తున్నాడు. అడ్డగోలుగా బ్రతకడానికి, అక్రమంగా సంపాదించడానికి, మనుషులను మోసం చేయడానికి, దుర్నీతిపరుడిగా మిగిలిపోవడానికి, ఒక సమాజంలో ఒక చీడపురుగుగా బ్రతకడానికి దేవుడు నిన్ను పుట్టించలా. స్వార్థంతో నింపబడి నేనే బ్రతకాలి, ఎవరేమైపోయినా పర్లేదనే వ్యక్తిగా నీవు మిగిలిపోవాలని దేవుడు కోరుకోవట్లా. దొంగలతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, కీడు చేయడానికి త్వరపడతావు, వ్యర్థమైన మాటలు మాట్లాడతావు, భయం లేకుండా తిరుగుతావు, భయం లేకుండా ప్రవర్తిస్తావు. ఇన్ని పనులు చేస్తున్నా అనుకుంటాడంటే ఇంకా పిచ్చోడు, దేవుడిదేముంది, దేవుడిదేముంది, దేవుడా లేదా ఊరకే చెప్పండి. దేవుడికి కేజీ మినిములు ఇచ్చాంగా, మొదటి పంటలో సార వడ్డీ ఇచ్చాంగా, ఇక అంతా ఆయన చూసుకుంటాడు. ఇక అంతా ఆ సార వడ్డీతో మొత్తం క్లియర్ అయిపోద్ది అనుకున్నావా? తోలు ఒలిచే దేవుడు ఆయన. అర్థం, దేవుని ఉగ్రత, దేవుని కోపం నీ మీద దిగడం మొదలెడితే అబ్బో ఎవడు నిన్ను తప్పించలేడు. నీ జ్ఞానము నిన్ను తప్పించలేదు, నీ ఫ్రెండ్స్ నిన్ను కాపాడలేరు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ చెప్పండి, ఆయన నోరు తెరవనీయకుండా ఆపేస్తుంది. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడే. నిశ్చయంగా చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం మనిషి పొందాల్సిందే. కానీ ఆ క్రియలకు తగ్గ ప్రతిఫలం పొందనీయకుండా ఆయన ప్రేమ ఆయన నోరు మూసేస్తుంది. శిక్ష రానీయకుండా, ఉపద్రవం రానీయకుండా, దేవుని ఉగ్రత మనిషి మీదకి రానీయకుండా ఆయన ప్రేమ ఆపుతుంది. అందుకే అంటున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటుంది. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని. ఇది ఇప్పుడున్న మనుషులు ఆలోచించే ఆలోచన. దేవుడు అంటే ఎవరు? దేవుడే ఉందరా, ఊరక ఏదో చర్చి ప్రార్థన అంతే, ఆదివారం వెళ్ళి దండం పెట్టుకొస్తే ఇక ఏం పర్లా, దేవుడు చూసుకుంటాడు అంతా. అట్లా అంటాడా దేవుడు?
ఎవరు అనుకున్నావు దేవుడు? సర్వోన్నతుడైన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చిన వాడు ఆయన. శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడు ఆయన. అగాధ జలముల మీద భూమిని పరిచిన వాడు ఆయన. అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ వంటి వాడు అనుకుంటావు నువ్వు? దేవుడు అంటే మనిషిలాగా పెచ్చోడు అనుకున్నావా? అమాయకుడు అనుకున్నావా? చాలా మందికి ఈ దినాల్లో యేసయ్య ప్రేమ చులకనైపోయింది. యేసయ్య ప్రేమ దీర్ఘశాంతం లోకు అయిపోయింది. చాలా తేలిగ్గా తీసేసుకున్నారు, చాలా తేలిగ్గా తీసేసుకున్నారు. అంటాడు, ఇదిగో నేను నీ వంటి వాడని అనుకున్నావు, అయితే నీ ఎదుట, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరసగా ఉంచి వరసగా ఉంచి వరసగా ఉంచి. హలో, దేవునికి ఏం తెలియదు అనుకున్నావు? పుట్టిన కాడి నుంచి నువ్వేం చేసావో చెప్పండి కదా. ఎవరు సుమ వాళ్ళు పెడుతున్నారు, మొదటి నెల పుట్టినరోజు ఫోటో, రెండో నెల పుట్టినరోజు ఫోటో, మూడో నెల పుట్టినరోజు ఫోటో. ఎట్ట పెడతారు? వరుసగా పెడతారా? ఎట్ట పెడతారు? మీరు ఆల్బమ్ చేయాలనుకుంటే 1 2 3 4 5 వరుసనే పెట్టి 12 నెలల ఫోటో కదా. దేవునికి తెలియదు వరుసగా పెట్టం? నువ్వు పుట్టిన దగ్గర నుండి ఏం చేసావో, ఎక్కడెక్కడ తిరిగావో, ఎలా మాట్లాడావో, ఎలా బ్రతికావో, ఎలా డబ్బు సంపాదించావో, ఏ రూపాయి నీకు ఎలా వచ్చిందో అన్ని నీ ముందు పెడతాడంట. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గర నుండి నిన్ను ఎవ్వరు తప్పించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచుతాను, ఉంచి నిన్ను గద్దిస్తాను. ప్రియమైన వాళ్ళ, దేవుని గద్దింపులు ఎలా ఉంటాయి తెలుసా? దేవుని గద్దింపులు ఎలా ఉంటాయి తెలుసా? ఒక్కసారి కనుక ఆయన నోరు తెరిస్తే ఏముండదు, నీ గుండె అయిపోద్దంతి. ఆయన గద్దించడం మొదలు పెడితే, ఆయన స్వరం వినడం మొదలు పెడితే, చెప్పండి, జలమూల శబ్దము, జనమూల శబ్దం, బలమైన ఉరుములతో జనమూల శబ్దము, జలమూల శబ్దము, బలమైన ఉరుములతో కలసిన స్వరము, నిలచిన యేసు, కలసిన స్వరం, నిలచిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటివా, పిలిచిన పిలుపును నీ వింటివా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి నీ ముందు పెడతాడంట దేవుడు. ఎవరు ప్రభువు? ఎవరు రక్షకుడు? ఎవరు ఈయన అంటే, నీవు చేసినవన్నీ ఎరిగినవాడు ఆయన. ఒక్కొక్కటి నీ ముందు పెట్టి నిన్ను గద్దించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణకెను, పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
హల్లెలూయా. ఎవరు దేవుడు అంటే ఆయన నీ గురించి అంతా తెలిసినవాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చాడు ఉపద్రవములను గురించి మీరు ప్రలాపించి ఏడవండి. భయంకరమైన ఉపద్రవం నీ మీదకి రాబోతుంది, శ్రమ నీ మీదకి రాబోతుంది, తీర్పు నీ మీదకి రాబోతుంది, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఏడవాలి. ప్రభువా నువ్వే మా దిక్కయ్యా. ఏడవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఉపద్రవం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది. భయంకరమైన తీర్పు దినాలలో మనం ఉన్నాం. దేవుని మహోగ్రత కనుక మనుషుల మీదకి రావడం మొదలు పెడితే ఒక మనిషిని ఇంకో మనిషి ఆపగలడా? దేవుని ఉగ్రత ఇది, దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత. మనుషుల వల్ల కాదు. అందుకే సువార్త ప్రకటించబడుతుంది. అర్థమవుతుంది? ఈరోజు నీకు బాగుండొచ్చు, ఈరోజు నీకు అంతా జరిగిపోతూ ఉండొచ్చు, కానీ ఒక రోజు ఉంది, ఆ రోజున భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాబోతుంది. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు. నేను చిన్నప్పుడు ఈ పదం వినేవాడిని బాగా. పూట గడవడం కాదు, తనువు గడవటం చూడాలని. ఏంటిది? దినం గడవటం కాదు, తనువు గడవటం. తనువు అంటే ఏంటి? జీవితం. కొద్దిమందికి ఏ పూట కాపాటు డ్రామా వేసేస్తారు. యేసు రక్తమే జయం. నాతో పాటు చదువుకున్నాడు కుర్రాడు వచ్చాడు. కుర్రాడేముంది ఇప్పుడు, నా అంత వయసు వాడికి. నాతో పాటు చదువుకున్న 10th క్లాస్ వరకు హై స్కూల్లో ఒక 4-5 సంవత్సరాల క్రితం. కరుణా నేను ఎత్తుకుంటా వచ్చాను రా అన్నాడు. ఏంటన్నా నేను? ఏంటంటే గేదకి జబ్బు చేసింది, కోసు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నా, డబ్బులు కావాల్సి వచ్చినాయి అని వచ్చాడు. ఆయన కోసూరు వెంకటరత్నం గారు, ఆయన పేరు డాక్టర్ గారు అన్నాడుగా, ఆయన దగ్గర తీసుకెళ్తున్నాను, మరి కనీసం ఒక 500 కావాలన్నాడు. నాకేం తెలుసు? సరే నా దగ్గర అప్పుడు 100-200 ఉంటే ఇచ్చా. ఎందుకో ఒక 5 నిమిషాల్లో సెంటర్కి వచ్చా. అయ్యగారు బాగా డ్యూటీలో ఉన్నాడు. అంటే ఏం గడుపుకోవాలి ఆయనకి ఉద్దేశం? ఇక ఆ పూటకే తాగడాకుంటే ఇక అయిపోయింది. ఒక మాట చెప్పుకొని జీవితంలో ఆ మనిషి వస్తే మనం ఎత్తామన్నా ఇంకెప్పుడన్నా ఒరే నాయనా నా పరిస్థితి అధ్వానంగా ఉందరా, ఒక 100 రూపాయలు ఎవరా అంటే ఎత్తామా? అసలు మనం ఇవ్వగలవా? ఈ దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారో తెలుసా? ఏ పూట కాబట్టి గడిచిపోతే చాలు, ఇవాళ గండం గట్టెక్కిపోతే రేపు ఎవడు చూసి వచ్చాడు రా అనుకున్నారు. ఎవడు చూసి వస్తే నీకు కల్లార చూపిస్తాడు దేవుడు. నీకు రేపు ఏం జరగబోతుందో అంతా నీ ముందు పెడతాడు ఆయన. హల్లెలూయా. పర్వతాల పునాదులే కదిలిపోతున్నాయి, నువ్వెంత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఉపద్రవం రాబోతుంది. పాపం చేసిన వారందరినీ పాతాళం పట్టుకునే రోజు ఒకటి రాబోతుంది. అక్రమంగా జీవించిన వారందరి కొరకు నోరు తెరుచుకుని చూస్తుంది పాతాళం. అందులో నుండి నిన్ను ఎవడూ తప్పించలేడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడు అనబడే సమయం ఉండగానే ఈరోజే ప్రలాపించి ఏడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, దుర్నీతితో సంపాదించానయ్యా, అక్రమంగా బ్రతికి సంపాదించానయ్యా, వావి వరుసలు లేకుండా బ్రతికాను ప్రభువా, పద్ధతి లేకుండా జీవించానయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే చెప్పండి, ఉపద్రవంలో నుండి నీవు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు క్షమించే దేవుడు.
ఎందుకు చెప్తున్నాడు మరలా చెప్పండి? రానియొచ్చుగా ఉపద్రవాన్ని, అమాంతం చెప్పా పెట్టకుండా వచ్చేయచ్చుగా ఉపద్రవం. ఎందుకు చెప్తున్నాడు? అందులో కూడా ప్రేమ, అందులో కూడా ప్రేమ. వదిలిపెట్టకూడదు, చచ్చిపోకూడదు, నరకంలో పడిపోకూడదు, యుగాయుగాలు ఏడ్చుకుంటూ ఆ భయంకరమైన తీక్షణమైన అగ్నిగుండంలో పడి నలిగిపోకూడదు. కాబట్టి హెచ్చరికలు, గృహ కూటాల ద్వారా హెచ్చరికలు, సువార్త కూటాల ద్వారా హెచ్చరికలు. అనేక సందర్భాల్లో సువార్త, యేసయ్య ప్రేమ వార్త వినబడుతుంది. ఎందుకో తెలుసా? ఉపద్రవం నీ మీదకి రాబోతుంది, కఠినమైన తీర్పు నీ మీదకి రాబోతుంది, భయంకరమైన ఉగ్రత నీ మీదకి రాబోతుంది. నీవు ఈ రోజే గనక ప్రభు వైపు తిరగగలిగితే, ప్రభువా నా పరిస్థితి అంతా నీకు తెలుసు, నేను చేసిన పాపమంతా నీకు తెలుసు, దయచేసి నన్ను క్షమించు, నా పాపము నుండి నన్ను విడిపించుట కొరకు కల్వారి సిలువలో నీవు ప్రాణం పెట్టావు కదా, నీ రక్తమంతటిని కార్చావు కదా, నీ రక్తం ద్వారా నన్ను క్షమించి కడిగి శుద్ధి చేసి ఈ పాపం వల్ల వస్తున్న ఉపద్రవం అంతా తొలగించు ప్రభువా అని నీవు ప్రార్థన చేసగలిగితే, ఏడవగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, ప్రలాపించగలిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణ శాసనం ఎక్కడుండునో, శాసనం రాసిన వారిని మరణం కూడా అక్కడ ఉండాలన్నాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో. కాబట్టి అందరి పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ఒక్కసారే మృతి పొందాడు. ఇక ఎవ్వరూ ఏమీ చేయాల్సిన అవసరం, నీ పాపముల కొరకు, నీ పాపములకు రావలసిన ఉపద్రవము నుండి నిన్ను తప్పించుట కొరకు ప్రభు ఒక్కసారే మృతి పొందాడు. ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాడు. ఆయన నిలువెల్లా నలిగిపోయాడు. కుర్రిపిగా, సురూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా, ఎండిన భూమిలో మొలచిన లేత మొక్కవలే ఆయన నలిగిపోయాడు. కారణం ఏంటంటే నీ శిక్షను తప్పించడం కోసం, నీ మరణ శాసనమును కొట్టివేయడం కోసం, చేవ్రాతగా రాయబడిన ఆ తీర్పు నుండి నిన్ను తప్పించడం కోసం, సాతాను కబంధ హస్తాల నుండి నిన్ను విడిపించడం కోసం, నరకపు అనుభవాల నుండి నిన్ను తప్పించడం కోసం ఆయన నిలువెల్లా నలిగిపోయాడు. పాతాళంలోనికి వెళ్ళి మరణమును చెరగా పట్టుకు తీసుకొచ్చాడు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? నీకు గొప్ప క్షమాపణ, నీకు గొప్ప విమోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక బలి అర్పించాల్సిన అవసరం లేదు, ఇక రక్తం చిందించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అంటే యేసయ్యను ఆశ్రయిస్తే చాలు. ప్రభువా నేను పాపినని పశ్చాత్తాపపడితే చాలు. కొరింథీ పత్రికలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. రక్షణార్థమైన మారు మనస్సు. ఈ మారు మనసు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ఉపద్రవంలో నుండి తప్పించేస్తుంది, రాబోతున్న కీడులో నుండి తప్పించేస్తుంది, రాబోతున్న నరకంలో నుండి తప్పించేస్తుంది, భయంకరమైన ఉగ్రత నుండి తప్పించేస్తుంది. యేసు ప్రభు అందుకొరకు చేయవలసిందంతా కలువరి సిలువలో చేశాడు. అందుకే అంటున్నాడు, మీ మీదికి వస్తున్న ఉపద్రవం కొరకు మీరు ప్రలాపించి 2వ వచనాలు అంటాడు, మీ ధనము చెడిపోయెను. డబ్బు ఏంటి చెప్పండి? డబ్బు తాత్కాలికమైంది, అర్థమవుతుందా? గవర్నమెంట్ కాగితాలు మార్చేసింది కదా, డిమానిటైజేషన్ అన్నారు దాన్ని. తెలుసా మీకు? ద్రవ్య మార్పిడి. 2000 రూపాయల కాగితాలు తీసేశారా? ఇప్పుడు అంతేగా, తీసేశారు. కాగితాలన్నీ మారిపోయినాయి కదా. 10 రూపాయలు పాత కాగితం, కొత్త కాగితం మీరు చూసే ఉంటారుగా. రకరకాలుగా మార్పులు జరిగినాయి. డబ్బేమని చెప్పండి? పాత కాగితాలు ఎంత ఉంటే ఉపయోగపడతాయి మీకు? పొయ్యి అడ్డించుకుంటాక తప్ప మరి దేనికి పనికిరావు. మీ ధనము ఏమైపోయిందంట? అంతే, ఏముండదు అది కదా. నీ ధనం శాశ్వతం కాదు, నీ అందం శాశ్వతం కాదు, నీ బలం శాశ్వతం కాదు, నీకున్నదేది హల్లెలూయా. మీ ధనము చెడిపోయెను. ఇంకా అంటాడు, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయను.
ఎంతో మంది ధనం సంపాదించారు. ఏరి చెప్పండి, ఏరి తీసుకెళ్ళారేమన్నా? నీ ధనం నీ వెంట రాదు, నువ్వు చేసిన క్రియలు నీ వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళితే మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. ఇది కొంచెం కష్టంగా ఉంది కదా ఎంటాకి. తుప్పు పట్టేది ఏంటి అసలు? ఎనప వస్తువులు తుప్పు పడతాయి. ఇంగ్లీష్లో ఎలా ఉంది? 5:3 ఆడిక్కడ లేడు అసలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం హ్యాజ్ అట్లాగే ఉంది ఇంగ్లీష్లో కూడా. అంటే పనికి రాకుండా పోతాయి. స్తోత్రం. కాజిరెడ్డి పాస్టర్ గారు అని ఎప్పుడు ఈ వచనాలు జ్ఞాపకం చేసాడు. యెషయా గ్రంథంలో గబ్బిలాలకు వేస్తారు. ఏది అసలు కదిలితే మెదిలితే ఆ వచనాలు చూపించేవాడు. మహోగ్రత, దేవుని ఉగ్రత దినమందు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా, చూడండి. 3వ అధ్యాయం 20-21. ఆ దినమున యెహోవా భూమిని గజ గజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనన్న ఆశ అంట. ఎట్లా? దేవుడంట భూమిని గజ గజ వణికింప. ప్రియమైన వాళ్ళారా, ఈ పంచభూతాలు మెక్కటమైన వేండ్రంతో లయమయ్యే రోజు ఒకటి ఉంది. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటా? ఎక్కడికి వెళ్ళి దాక్కుంటా? ఎలుగైతే బొర్రీలో దాక్కుంటుంది కదా. నువ్వెక్కడ దాక్కుంటా అంటాడంట. మనుష్యుడు దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకుని వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. 19వ వచనంలో అంటాడు, మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొలియరలో. అయితే ఏమవుద్ది? భూమే అయిపోతుంది. నువ్వెంత దూరితే ఏమన్నా ఆగుతావా? ఆగలేవు. దేవుడు ప్రేమ చూపిస్తున్నాడండి, ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. కానీ దేవునికి గనక కదా కోపం వస్తే, ఆయన గనక పౌరుషం తెచ్చుకుంటే ఎవరు నిలబడగలం? బోధించే నేను నిలబడలేను. ప్రియులరా, అందుకే వాక్యం చెప్తుంది ఉపద్రవం రాబోతుంది మీ మీదకి కదా. ఎందుకు చెప్తున్నాడు ఉపద్రవం రాబోతుందని? జాగ్రత్త పడమని కదా. వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తారు? ఇదిగో రేపు ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి, వడగాళ్ళు వీచే అవకాశం ఉంది, కాబట్టి రోడ్లంట తిరగండి. అంతేనా? ఏంటి అర్థం? ఎందుకు చెప్పేది అంతా? ఎందుకంటే చెప్పేది జాగ్రత్తగా ఉండు, మంచినీళ్ళు ఎక్కువ తాగు, ముదురు రంగు బట్టలు వేసుకోకుండా కొంచెం మంచి బట్టలు వేసుకో, జాగ్రత్తగా ఉండు. బయటికి వెళ్ళాల్సి వస్తే టోపీ పెట్టుకో, లేకపోతే తల కూడా చుట్టుకో. ఇదంతా ఎందుకోసం? ప్రమాద హెచ్చరిక, ముందస్తు జాగ్రత్తలు కదా. తుఫాను హెచ్చరిక చెప్తారు ప్రభుత్వం వాళ్ళు. ఇదిగో వాతావరణ శాఖలు ఎన్ని హెచ్చరికలో. వైబ్రేషన్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యన. ఫోను గిర్రని, అది ఓకే కొట్టే వరకు అట్ట గిర్రని అంటానే ఉంటుంది. ఏంటది? వార్నింగ్, సైక్లోన్ వార్నింగ్. అర్థమవుతుందా? రకరకాల వార్నింగ్లు ప్రభుత్వం ఇస్తుంది. ఇది ప్రభువిచ్చే హెచ్చరిక. హల్లెలూయా. జీవము గల దేవుడు నిన్ను ప్రేమించి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉపద్రవం రాబోతుంది. ఒకవేళ నీ ధనం ఉపయోగపడుతుంది అనుకుంటామేమో, నీ ధనం చెడిపోద్ది. నీ వస్త్రాలు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటామేమో, అవి చెమ్మట్టి కొడతాయి. నీ వెండి, నీ బంగారం తుప్పు పట్టేస్తుంది. వాటి తుప్పు, అబ్బాబ్బా, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును.
అంత్య దినముల యందు ధనమును కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో. కదా, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోనైనా పని చేయించుకుంటే, మీ దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఒకవేళ లేకపోతే ప్రభు చూస్తాడు, సంపాదించుకున్నాకనే ఇవ్వండి. అర్థమవుతుంది. చేను కోసిన వారి కూలి అంట మర్రబెడుతుందంట. దేవుని స్తోత్రం. డబ్బులు మర్రబెడతాయా? హబక్కు గ్రంథాలు అంటాడు, మీ ఇంటి దోలాలు మర్రబెడుతున్నాయి అన్నాడు. దోలాలు మర్రబెడుతున్నాడు. ఏంటి? రాళ్ళు కేకలేస్తున్నాయి అంట. ఎందుకని? అవి అక్రమంగా సంపాదించి తెచ్చిన రాళ్ళు, అక్రమంగా సంపాదించి తెచ్చిన దోలాలు అవి. చదవండి హబక్కు గ్రంథం, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలా మంది జనములను, అరే కొద్దిమంది సమాధుల మీద ఇల్లు కట్టుకుంటున్నారండి. సమాధి, వాడిని చంపేది, వీడిని చంపేది, వాడిని పాడు చేయింది, వీడిని పాడు చేయింది, వాడిది లాగేసుకొని వీడిది లాగేసుకుని, వీడు మాత్రం ఎకరంలో ఇల్లు కట్టుకోను. ఎట్లా వచ్చిందిరా నీకు ఎకరం అంటే? అందరిది దోచుకుని తింటమే. చాలా మంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము. నువ్వు అనుకున్నావు ఏదో మా ఇంటి వాళ్ళందరికీ మంచి ఇల్లు కట్టించాను, దర్జాగా బ్రతుకుతున్నారు, అబ్బా సోఫా మెత్తగా ఉంది, అసలు ఎంత బాగుంది అనుకున్నా. బైబిల్ చెప్తుంది అవమానం తెస్తున్నావు నువ్వు. నీ గోడల్లోని రాళ్ళు మర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. గుర్తుపెట్టుకోండి. బహుమంది భక్తిహీనులకున్న ధనం కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే కొంచెం కలిగి ఉండుట చాలు. ఎక్కువ కలిగి ఉండడం కాదు ముఖ్యం, ఎలా కలిగి ఉన్నావు, ఎలా కలిగి ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్ని ప్రభు చూస్తున్నాడు. నీ మీదకి ఉపద్రవం రాబోతుంది, ప్రలాపించి నీవు ఏడవాలి. నేను ముగిస్తున్నాను. ప్రభు నిన్ను ప్రేమించి మరొకసారి రాత్రి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? భయంకరమైన ఉగ్రత నోరు తెరుచుకునుంది. పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుని ఆశ పెట్టుకొని చూస్తుంది. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14 వచనం అనుకోండి. చూడండి ఒక మాట. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14 వచనం. ఒక్క నిమిషం. హల్లెలూయా, స్తోత్రం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని అంటాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, స్తోత్రం, స్తోత్రం. ఇరవై 4:19.
అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని వదిలిపెట్టదు. కొద్దిమంది అనుకుంటున్నారు ఇవన్నీ ఉట్టి మాటలండి, నరకం ఎక్కడుంది, అసలు ఇవన్నీ లేదు, ఊరికే బెదరేస్తున్నారు పాస్టర్ గారులు అని. మీ మాటకి వద్దాం, అసలు ఏమీ లేదు, సంతోషం, బాగానే తినేయండి, తిరిగేయండి, గంతులేయండి, సంపాదించుకోండి, ఇష్టానుసారంగా బ్రతికేయండి, అయిపోయింది అనుకుందాం. ఒకవేళ ఉంటే, ఒకవేళ అప్పుడు నీవు ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే నరకం నీకు కనబడితే, నరకంలో పడితే నువ్వు అప్పుడేం చేస్తా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద లోకం ఉందని, ఇంత పెద్ద కుటుంబం ఉందని, ఇంత పెద్ద బంధువు బలగం మనకుందని తెలుసా మనకి? బయటకు వచ్చాక కదా తాత అత్త అని మొదలెడతారుగా మనల్ని. ముందు ఎవరు? తాత అత్త, ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇక వీళ్ళందరూ ఉన్నారని తెలుసు గర్భంలో ఉన్నప్పుడు తెలియదు. అట్లాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో ఏముందో మనకు తెలియదు. ఇక తెలియనంత మాత్రం లేదని కాదు, ఉంది. బైబిల్ చెప్తుంది పరలోకం ఉంది, నరకం ఉంది. పరలోకం చేరాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం, నరకం నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయనే నిన్ను కలుగజేసిన వాడు, ఆయనే నీ పాపము నుండి నిన్ను విడిపించి నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. కాబట్టి అంటున్నాడు, మీరు ప్రలాపించి ఏడవండి. దేవుని స్తోత్రం. డబ్బు ఉందని వెర్రవేగ మాకు, బలం ఉందని వెర్రవేగ మాకు, అందం ఉందని లేచిపో మాకు. కొద్దిమంది కొంచెం బాగుంటే ఆగరండి, కొంచెం బాగుంటే ఆగరు. యేసు రక్తమే జయం. ఏమని చెప్పండి. మన గుణం వాళ్ళ నాన్నగారు బాగోలేదని చెప్పారు మధ్యాహ్నం ఆరాధన అయిన తర్వాత. పొలం వెళ్ళి అక్కడ ఎండదెబ్బకి మొత్తానికి పక్షవాతం లాగా వచ్చేసిందని కంగారు పడ్డారు. మాట రాట్లా. ఎంత నేను వెళ్ళాం ప్రార్థన చేస్తుంటే ఇక కళ్ళంట నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మిగతా అప్పుడు ఏడుపు వస్తుందా? నేను మగవాడిని, నేను ఏడవడం ఏంటి, కుదిరితే ఎంతమంది అని ఏడిపిస్తా కానీ అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పొచ్చు నువ్వు. అందుకని బైబిల్ చెప్తుంది, నీకు అన్నీ బాగున్నప్పుడే దేవుని దగ్గరికి రా. నీవంతా బాగున్నప్పుడే, కాలు చెయ్యి పనిచేస్తున్నప్పుడే, నోటి మాట బాగున్నప్పుడే, శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే అప్పుడే ప్రభు దగ్గరికి రా. బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు స్మరణ. ఒకవేళ బాల్య దినాలు అయిపోయినాయా, యవ్వన కాలం అయిపోయిందా, నడి వయసులో ఉన్నావా, ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. అయిపోయిన సమయం అయిపోయింది. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు, రాబో ఉగ్రత నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు, నిత్య జీవ మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక, ఈ ప్రాంత వాసులకు దయచేయునుగాక. రాబో ఉపద్రవము నుండి ప్రజలు తప్పించబడుదురుగాక. అందుకు గాను ప్రజలు ప్రభు వైపు తిరుగుదురుగాక, పశ్చాత్తాపపడుదురుగాక, పాపమును విడిచిపెట్టుదురుగాక, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.